सर्वे भवन्तु सुखिनं सर्वे भवन्तु सुखिनं सर्वे सर्वे सुखिनं तु भास्पदं सर्वे सुखिनं तु दीर्घ प्रेम स्वरूपुलारा embodiments of love. यथो वा युवन्ति जायति ఈ జగత్తునందు సమస్త మానవులు కూడాను భగవత్ యొక్క సంకల్పం చేతనే ఆవిర్భవిస్తున్నారు. ఈ ఆవిర్భవించినటువంటి జగత్తును తానే పోషిస్తూ ఉన్నాడు. పోషించినటువంటి ఈ జగత్తును కడపటికి తన యందే లీనం గావించుకొనుచున్నాడు. In this vast universe, you find God as the origin for the entire humanity. God is a sustainer, and the entire humanity merges back to Him, the place of origin. మానవుడు తాను విడిచినటువంటి శ్వాసను తిరిగి తానే ఏ విధంగా స్వీకరిస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుని యొక్క సంకల్పము తన యొక్క దీని నుండి ఆవిర్భవించి ఆ సంకల్పమును ఆ మానవుడే పోషించి ఆ సంకల్పం యొక్క ప్రవృత్తిని మానవుడే నడుచుకొని కట్టేటప్పటికీ ఆ ప్రవృత్తిని మానవుని యందే లీనం గావించుకుంటున్నాడు. Man breathes, respires, he inhales and exhales. Likewise, it is the thought that comes out of man makes him to take to action and proceed along that path and leads in a dedicated way to the thought that comes out of him. భగవంతుని యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి ఈ జగత్తుకు విశ్వం అని ఒక పేరు. The universe, which is the manifestation of God's will, is called Viswam. విశ్ ప్లస్ వం విశ్వం. విశ్వం అనగా తనంతట తానే వ్యాప్తిని గావించుకోవటం, తనంతట తానే సర్వమును కూడాను ఆనందంగా అనుభవించటం. ఇది ఏ వ్యాప్తి యొక్క సరైన అర్థం. The correct meaning of Viswam is that which is self-expansive, that which is self-blissful. ఈ విశ్వమును భగవంతుడు ఏ విధమైనటువంటి యొక్క లక్ష్యంతో, ఏ విధమైనటువంటి సంకల్పంతో, ఏ విధమైనటువంటి యొక్క కారణంతో సంకల్పించినో దానికి విరుద్ధంగా మానవులు ప్రవర్తిస్తూ వచ్చారు. The aim of God, the purpose of God, and the will, the reason behind this creation, does not seem to be translated in the life of man. విశ్వం అనగా కేవలము ఒక భౌతికమైనటువంటి ఒక పదార్థములచే ఏర్పడినటువంటిది కాదు. ఇది అంతైకుడును భగవంతుని యొక్క సకల అవయవములతో కూడా ఏర్పడినటువంటిది. Viswam, the universe, is not merely the combination of the physical matter and material. It's entirely the manifestation of the cosmic personality of God. విశ్వమంతైకుడను భగవంతుని యొక్క అవయవముల యొక్క చేరికని. The entire universe represents the combination of the cosmic personality, the body of God Himself. విశ్వమనగా వివేకముగా విస్తారముగా వివరింపచేసేటువంటిదే విశ్వము. Universe which explains clearly, Viveka the discrimination, Vistara the expansion and vastness. కానీ ఇట్టి భగవంతునకు ఎట్టి కారణములు కూడాను ఏర్పడవు. In fact, God is beyond the reason and the time, nothing whatsoever.
పదార్థములకు కొన్ని కారణములు ఉండవచ్చును, కానీ భగవత్ సంకల్పమునకు ఎట్టి కారణములు కూడాను ఏర్పడవు. The material of the world has got some reason and rationale behind, but not God's will. ఇట్టి విశ్వమునకు తగినటువంటి కారణం కూడాను భగవంతుడే నిర్మించాడు. God is the primal cause behind this universe. విశ్వం అనగా భగవంతుని యొక్క ప్రతిబింబమే ఈ విశ్వము. The universe is the reflection of God. ఈ విశ్వం వేరు, విష్ణువు వేరు కాదు. The creation and the creator are not separate. వి అనగా వివేకముగా విస్తారముగా ఉండేటువంటి ఒక స్థానం. Vishwa meant that which has got this kind of expansiveness, full of this discrimination. విష్ణువు అనగా తాను స్వరూపాన్ని పొందినటువంటి వాడు. He also assumes a form. అనేక అవయవములతో భగవంతుడే ఈ జగత్తులకు ఒక ఆకారంగా తాను నిర్మించుకొని ఆ ఆకారం యొక్క పేరుకే విశ్వం అని పేరు పెట్టి ప్రవర్తిస్తూ వచ్చాడు. In fact, the very limbs of God's body constitute the entire creation, the whole of the universe, and conducts this world. ఈ ప్రపంచంలో ప్రతి పదార్థమునకును సత్ చిత్ ఆనందం రూపం నామం అని ఐదింటితే ఏర్పడినట్టు వచ్చింది. Entire this physical world, the universe, we find 5 components: the existence, awareness, bliss, name and form. అయితే మొదట సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్యనిత్యమై ఉండేటువంటిది. The first instance we should know that which is eternally true, comprising these 3 రూపనామములను ingredients. ఆధారం చేసుకొని ఈ యొక్క మిగిలినటువంటి 2 ఉన్నాయి, రూపము నామము. వీటిని ప్రవర్తింపజేస్తూ వచ్చాడు. However, he has allowed the entire universe to happen based on these 2, the name and form. ఈ రూపనామముల యొక్క ప్రతిబింబములే మానవుని యొక్క చర్యలు. Human actions are the reflections of name and form. అయితే ఏ రూపము ఏ నామము ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది భగవంతుని యొక్క నిర్ణయమే. It's God's will that decides specific name and a form to everyone. కొంత జీవులు రాజసికమైనటువంటి యొక్క భావంతో కప్పబడి, కొన్ని రకములైనటువంటి జీవులు తామసికమైనటువంటి దీంతో కప్పబడి దేశము అసూయ అనేటువంటి యొక్క ప్రాణముల చేత జీవిస్తూ వచ్చారు. Some of the beings are covered by the emotional aspect of life. Some of the beings are covered by the inertia, including the hatred and jealousy. ఇటువంటి భగవంతుణ్ణి మనము కొన్ని కారణముల చేత రూపనామములుగా కల్పించుకొని మనం అనేక రకమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం. We carry on our life sojourn basing on the name and the form of the divinity. మొదటిగా సత్ చిత్ ఆనందమును విస్మరిస్తున్నాము. We have forgotten the first 3 components: Sat Chit Ananda, existence, ఈ awareness and సత్ bliss. చిత్ ఆనందమును విస్మరించి కేవలం రూపనామములే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంతో ఆడుకుంటూ ఉన్నారు మానవులు. The mankind has been delighting itself only in name and form, ignoring the existence, awareness and bliss. రూపనామములు కల్పితమే కానీ ఇవి శాశ్వతమైనటువంటి కావు. The name and form are artificial and temporary. ఇవి and సత్యమైనటువంటివి కావు. they are never true for all time. అసత్యము అనిత్యమైనటువంటివి. They represent falsity and that which is momentary. అసత్యము అనిత్యమైనటువంటి వాటిని ఆధారంగా చేసుకొని సత్యనిత్యమైనటువంటి యొక్క 3 కారణాలను మనం విస్మరిస్తూ వచ్చున్నాము. We go by this falsity, that which is momentary and temporary, ignoring the fact that which is eternal and permanent truth. ఈ యొక్క దీనిని కారణం చేత అనేక రకములుగా భగవంతుని యొక్క శక్తిని కూడా విస్మరిస్తున్నారు. This leads to a situation that we have forgotten the mighty power of God. భగవంతుడు నాభియందు నుండి సర్వ కారణముల చేత సంకల్పించుకుంటున్నాడు కనుకనే ఇతనికి నాభికృష్ణుడు అని పేరు. God wills right from the navel of his entire body. ఈ నాభి నుండి ఆవిర్భవించేటువంటి యొక్క శక్తికే నిజమైనటువంటి పద్మనాభ అని పేరు. As his will comes out of his navel, God is also called Padmanabha. దేనివల్ల ఆ పద్మం నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క సంకల్పములే ఈ యొక్క నాభియందు చేరినటువంటివి. The reason is
This Padma, the flower, represents his will and the divine thought that arises out of this Nabhi, the navel. ఇతని యందే కొన్ని హిరణ్య గర్భములైనటువంటివి కూడాను అనేకంగా ఆవిర్భవిస్తూ వచ్చాయి. It is also the place of origin for Hiranyagarbha. అనగా హిరణ్యమును తన గర్భమునందు ఉంచుకోవటం చేతనే హిరణ్యగర్భుడు అని పేరు. As he's got the gold right in him, he's called Hiranyagarbha. సర్వ మానవుని యందు కూడాను నేను నేను అనేటువంటి అభిమానం చేత సంచరిస్తున్నాడు కనుకనే భగవంతుడికి ఇతనికి వాస్తుడు అని పేరు. God dwells by this name Nenu, I-ness, in everyone. ఈ నేను అనేటువంటి పదము సర్వవ్యాపకమైనటువంటిది. This term I is expansive. కనుకనే ఈ నేను అనేటువంటి యొక్క దీనికి ఇంకా గొప్ప పేరు పెట్టారు. This I has got a higher title. భగవంతుడికి ఏ ఒక్క పేరు కూడాను అందరూ పెట్టినవే కానీ భగవంతుడు తానే పేరు పెట్టుకుని రాలేదు. These are all the names given to God by humanity. God has no specific name designed by him. కనుకనే ఈ పద్మం నుంచి వచ్చినటువంటి వాడు కనుక ఇతనికి పద్మనాభుడు అని, హిరణ్యగర్భుడని, హిరణ్యాక్షుడని, హిరణ్యమయుడు అని కూడా పేరు. As it comes out of the navel in the form of a flower, is Padmanabha and Hiranyagarbha. కనుకనే అనేక పేర్లు కూడాను ఈ కారణాల చేతనే ఏర్పడుతూ వచ్చినవి. We have various names based on several of the reasons. కనుకనే ఈ కారణం లేనటువంటి యొక్క పదవులకు తగినటువంటి అర్థములు బోధించి ప్రచార ప్రబోధనలు సల్పే నిమిత్తమై ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవించింది. The spiritual path is meant to explain clearly the inner significance of the divinity and the names attached to him. ఈ యొక్క దివ్యమైనటువంటి భావములను అంతరాత్మలను ప్రజలకు బోధించి తాను నడుచుకొని తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని ఈ జగత్తుకు ఆధ్యాత్మికం బోధించాడు. The spirituality is given to mankind so that the inner divine feeling and the interpretations would be experienced by mankind. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి మార్గమును మానవుడు సరిగా అర్థం చేసుకోవటం లేదు. Man is not understanding in depth the spiritual path. ఆధ్యాత్మికమనగా ఏదో దైవ పూజలు చేసుకోవటం, దైవ ప్రార్థనలు జరుపుకోవటము, దైవ కార్యములు యందు పాల్గొనటము ఇంత మాత్రంగానే వారు విశ్వసించి కేవలం ఊరుకుంటున్నారు. People are keeping quiet, taking spirituality, limiting spirituality to all rituals like offering prayer and worship. ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వమును జగత్తునకు రూపనామముల చేత కూడాను ప్రబోధన జరిపి అందరికీ తగినటువంటి యొక్క సంతరార్థాన్ని ప్రబోధించాలి. The spiritual path should be clearly explained, basing on the name and form also, including its depth, its content and the meaning. ఇది 68 లోపల ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది బొంబాయిలో. In Bombay for the first time, the All India Conference was convened. వరల్డ్ కాన్ఫరెన్స్. The World Conference was convened there in Bombay. అక్కడనే అప్పుడు ధర్మక్షేత్రం అనేటువంటి యొక్క ఉత్తమమైనటువంటి పేరుతో ఒక పునాదులు వేశారు. It was the time when the foundation for the Dharmakshetra was laid. ఇట్టి పునాదులు ఇట్టి ధర్మక్షేత్ర నిర్మాణమునకును హిందూలాష అనేది దీనికి మూల కారణము. Indulal Shah is mainly responsible for laying the foundation for the Dharmakshetra and the construction followed thereby. ఇట్టి ధర్మక్షేత్రమునకు మూలకారకుడైనటువంటి యొక్క హిందూలాష దీన్ని అనేక రకములుగా వ్యాప్తి గావించి జగత్తునకు దీన్ని బోధిస్తూ వచ్చారు. Indulal Shah has propagated, carried on the message of Dharmakshetra everywhere, wherever he has gone. దీనికి తోడుగా సరళాదేవి నిలిచి దానికి తగినటువంటి ఒక బాల వికాసు, మహిళా విభాగము ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క స్త్రీల తత్వమును ప్రబోధించే నిమిత్తమై ఆమె దీనికి కంకణం కట్టుకుంది. His wife Sarala Shah has worked in the field of Bala Vikas, Mahila Vibhag, and for all women belonging to organization. ఈ విధమైనటువంటి ఇరువురు చేరి దంపతులు ఈ సాయి సత్యమును ప్రపంచానికి ఎంతనో వ్యాప్తి గావిస్తూ వచ్చారు. The ideal couple have propagated the message of Sai all over the world. ఇప్పటికి కూడాను వయసు మీరినప్పటికీ వారు ఎంతో కష్టపడి కారణాల్లో ప్రవేశించి కార్యాలు జరుపుతూ వస్తున్నారు. Though they are aged, but yet they have been struggling hard, straining, working for Sai mission. భగవంతుని యొక్క తత్వమును అర్థం గావించుకోవటము అందరికీ ఇది సాధ్యం కాదు. It's not possible for everybody to know the divinity. భగవంతుడు ఉపాధి లేనటువంటి శిల్పుడు.
God is beyond this vesture, upadhi. రంగులు లేనటువంటి కుంచెం గలవాడు. In fact, he has no color or complexion. ఆధారం లేని గోడపైన చిత్రించినటువంటి యొక్క జగత్తే ఈ యొక్క ప్రపంచము. In fact, the whole world stands on no support whatsoever. ఇట్టి ఆధారము ఆధేయము లేనటువంటి యొక్క సత్వాన్ని ప్రపంచమునకు బోధిస్తూ రావాలి. The world must know that which supports and the supported. ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి తగిన కృషి చేయాలి. We should make every effort to know the truth and conduct ourselves accordingly. ఏదో ఆధ్యాత్మికం అంటే కేవలం పూజలు చేయటము, వ్రతములు చేయటము ఇంత మాత్రంతోనే మన కాలాన్ని వ్యర్థం చేయకూడదు. We should not waste our time in the name of spirituality by taking to all rituals like offering prayer and ప్రతి other మానవుడు కూడా sacrifices. భగవంతుని యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించాలి. Everyone should know that he is the spark of the divine and experience. ఇది ఏ భగవద్గీత యందు మమవి వంశో జీవలోకే జీవభూత సనాతనః. This is the declaration in Gita that everyone is the spark of the divine and God is eternal. వాసుదేవ స్వరమృతం. That God is everywhere. ఇలాంటి సత్యాన్ని మనము విస్మరిస్తున్నాము. This truth we have forgotten. కనుక ఇలాంటి సత్యమును విస్మరించినటువంటి దానిని తిరిగి మనం చేసుకొని ప్రపంచమునకు చాటుతూ రావాలి. The humanity must be reminded of this truth which it seems to have forgotten today, and it must be publicized and shared. అనేక క్షేత్రాలు నిర్మించాము. Many pilgrim centers are constructed. కానీ ప్రతి క్షేత్రములకు ఒక్కొక్క చరిత్ర ఉంటుండది. Every pilgrim center has a history behind it. ఈ చరిత్రకు తగినటువంటి ఆధారములు కూడా లేకపోలేదు. History also has got a definite background. ధర్మక్షేత్రం నిర్మించే సమయం లోపల ఎన్ని విధములైనటువంటి శ్రమ పడ్డాడో ఇందులాశ అది స్వామికి తెలుసును. Only Bhagavan knows the stress and strain that Indulasha passed through at the time of construction of Dharma Kshetra. అక్కడ ఏమాత్రము మార్గము లేనటువంటి మార్గంలో ప్రయాణం చేసి ముండ్లలో కంపల్లో ఎక్కడెక్కడో తిరిగి ఏది బాగుంటుంది అనేటువంటి దాన్ని నాకు కూడా చూపించి వచ్చాడు. It was a time in those days when there was no approach road also. He had to go through all these thorny bushes. ఇప్పుడు నిర్మించినటువంటి ఈ ధర్మక్షేత్రములకు ఏ విధమైనటువంటి మార్గము లేదు అప్పుడు. And the Dharma Kshetra as you find today did not have any approach road then. అంత నడుచుకొని ముండను దాటుకొని కంపలను దాటుకొని రాళ్ళను దుట్టుకొని ఈ విధంగా ప్రవేశించి చాలా శ్రమపడ్డాడు. One has to walk all along, passing through these thorny bushes. ఇది మహాకాళి కంపెనీ రోడ్డు. It is not a simple thing. అలాంటి రోడ్డు లోపల చాలా శ్రమపడి కష్టపడి అక్కడ చేసినాడు ధర్మక్షేత్రం. He exerted and strained and built this. అనేక మంది సహాయం కూడా చేసి దాన్ని ఏదో ఒక విధంగా పూర్తి చేశారు. Many also associated and helped him in bringing this చిన్న building కార్యం to shape. చేయాలన్నప్పటికీ అందరి సహాయం లేకుండా ఎవరు చేయడానికి వీలు కాదు. It's not possible to do for one's own self without mustering support and ప్రారంభంలో cooperation. అన్ని అడ్డులు తగులుతాయి. There are bound to be certain obstacles on the way. క్షీరసాగరమును మదించే సమయం లోపల దేవతలు రాక్షసులు మొట్టమొదట పాయిజన్ విషమే ప్రారంభమైంది. At the time of churning of the ocean of milk, there emanated the poison first. కానీ విషం ఆవిర్భవించింది అని ఏమాత్రం వెరువక తిరిగి పట్టుబట్టి దానిని సాధిస్తూ వచ్చారు. They have not gone back watching the poison coming out of this churning process of the ocean of milk, but yet they proceeded, resisted the obstacles. అమృతమయము, ఆనందమయము, సుత్యాంతమయము ఇలాంటివన్నీ కూడా ఆవిర్భవించాయి. Thereafter originated those which are nectarine, immortal, so sweet. మన హృదయమే ఒక క్షీరసాగరము. The human heart is the ocean of milk. మన పట్టుదలనే దీనికి కవ్వము. This determination is the main one. మన సాధనే దీన్ని చిరగటము. And the spiritual practice is a churning ఇలాంటి సాధన process. లోపల ప్రప్రథమంలో మనకు కొన్ని కష్టములు అడ్డు తగులుతాయి. In spiritual practice, we face certain problems. కానీ ఈ కష్టములకు నష్టములకు మనం వెరువక దాన్ని సాధించడానికి పట్టుబట్టాలి. We should not be afraid of these obstacles and the problems all the way along. అప్పుడే మనకు ఆనందం అనేటువంటి అమృతమయమైనటువంటి సాధనం మనకు లభిస్తుంది. Then only you will reach the goal of nectarine immortality. కనుకనే ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి కష్టములకు నోచుకొని ఇలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రములు కడుతూ వచ్చారు. Every individual faced such problems and constructed a pilgrim center. భద్రాచలం కానీ తర్వాత
ఈ క్షీరసాగరమైనటువంటి దీంతో అనేక రకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి గొప్ప గొప్ప క్షేత్రములను నిర్మిస్తూ వచ్చారు. You find mighty pilgrim centers all over the country because the individuals who resisted all the problems. బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ ఇలాంటి క్షేత్రములంతా కూడాను శంకరాచార్యులు నడిచిపోయి అనేక శ్రమలకు వచ్చి కట్టగలిపి దాన్ని దిగ్విజయం గావించాడు. Many centers are visited by Adi Shankara. Centers like Badrinath, Kedarnath and so on. ఎవరైనా కానీ ఎట్టి కార్యము చేయవచ్చినప్పటికీ జనుల యొక్క సహకారము అందుకోవాల్సి వస్తుంది. Whatever you want to accomplish in life, you need cooperation from society. ఐకమత్యం చేరినప్పుడే ఈ ఆనందం మనం నోచుకోగలుగుతాం. In fact, you will be blissful when you achieve unity. ఈ యూనిటీ అనేటువంటిది ఈ కలియుగమునందు తప్పిపోయింది. In this age of Kali, there is no unity at all. కానీ యూనిటీ లేదు, There is no unity, ప్యూరిటీ లేదు. no purity. కానీ ఎనిమిటీ ప్రవేశించి అనేక రకమైనటువంటి కష్టములకు గురి చేస్తూ ఉండాలి. Instead, enmity has found a place over there and ఎక్కడ led to all ద్వేషమైనటువంటి difficulties. భావం చేరుతుందో అక్కడ యూనిటీ అనేటువంటిది శూన్యం. Where there is hatred, there will be no unity at all. కనుకనే ఈనాడు మనం చేయవలసినటువంటి ఐకమత్యం అత్యవసరము. What is most essential today is ఐకమత్యమే unity. మానవుని యొక్క జీవిత బలము. It is unity which is the primal goal of human life. ఎట్టి సంకల్పమో అట్టి ఈ మార్పు కలుగుతూ ఉంటుంది. As is your thought, that will lead to a change in your సంకల్పం conduct. ఎట్టిదో అట్టిదే చర్య జరుగుతుంటుంది. As is your thought, so is the action. ఎట్టి చర్యనో అట్టి ఫలమే లభిస్తుంటుంది. As is the action, so is the reward. ఎట్టి ఫలమో అట్టి గమ్యం మనం చేరుకుంటాం. And as is the reward, so is the destination. కనుకనే మనం ఈనాడు గమ్యాన్ని చేరకుండా పోవడానికి మూల కారణము మన సంకల్పాలు సక్రమమైనటువంటివిగా లేవు. We are not able to reach the goal because we don't have proper thoughts. మానవుని యొక్క సంకల్పము పవిత్రమైనటువంటివిగా ఉండాలి. Human thoughts must be sacred. దైవం 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 అని మేము ప్రేమించినట్టుగా మీరు నటన చేస్తుంటారు. You pretend as if you love God. ఈ ప్రేమ సత్యమైన ప్రేమ కాదు. It is not true anyway. ఇది అసత్యమైన ప్రేమ, It is false, కల్పితమైన ప్రేమ. artificial. శారీరమైనటువంటి ఒక దీంతో సంబంధాన్ని కల్పించుకొని You establish physical contact. కనుక వస్తు వాహనాలతో సంబంధం కలిగించుకొని You have got connection with physical properties. అందరూ ప్రేమిస్తున్నారే కానీ People love. ఈ ప్రేమను ఎవరు కూడా నమ్మవద్దు. That love will not be accepted, believed ఇదంతా by anybody. కపటమైనటువంటి ప్రేమను. This is all artificial love. నాకు కూడాను ఎన్నో జాబులు వస్తుంటాయి. Bhagavan receives many letters. స్వామి మిమ్మల్ని ప్రేమిస్తున్నాము కాబట్టి మమ్మల్ని దరి చేర్చుకోండి అని. Many people say, Bhagavan, we love సాయి you. అంత సులభంగా లభించేటువంటి వాడు కాదు. It's not so easy to have Sai. మీరు ప్రేమిస్తున్నామని చెప్పినంత మాత్రం నేను నొంగడానికి వీలు కాదు. Bhagavan will never submit to you because of your prayer. ఈ that ప్రేమకు you ఏ love him. త్యాగం ఉన్నది? What sacrifice you have. ఈ ప్రేమకు ఏ శక్తి కలదు? What power that your love has. నేడు చెప్పినటువంటి మాట రేపటికి తప్పిపోతున్నారు. In fact, you go back by the promise that you ఇలాంటి made. అసత్యవాదుల యొక్క ప్రేమను నమ్మడానికి వీలవుతుందా? Is it possible to believe that love which is artificial? సత్యనిత్యమైనటువంటి హృదయం నుంచి ఆవిర్భవించాలి. In fact, the true love comes from heart. లవ్ అనేటువంటిది హార్ట్ టు హార్ట్. Love is a connection from heart to heart. ఇది ఆత్మ అనే దానికి సంబంధం ఏమిటి? What is this relationship to ఆత్మ Atma? అనే దానికి బ్రహ్మ అనే దానికి భేదము లేదు. There's no difference between Brahman and Atma. బ్రహ్మ అనగా ఆత్మ యొక్క స్వరూపమే. Brahma is the very form of Atma. ఆత్మ యొక్క స్వరూపం అనగా ఏమిటి? హృదయం నందు ఉన్నటువంటి చైతన్యం యొక్క తత్వమే. Atma is that awareness in one's ప్రతి own heart. మానవుని యందు కూడాను చైతన్య శక్తి ఉంటున్నది. This power of awareness in ఆ everyone. చైతన్య శక్తియే లేకపోతే మానవుడు బ్రతకలేడు. This power, the effulgence of ఆ awareness in చైతన్యమే everyone. ఆత్మస్వరూపము. That is the very form of Atma. ఆ చైతన్యమే బ్రహ్మస్వరూపము. That awareness is Brahma. అదే నిత్యానందమయము. It is eternal bliss, అదే పరమానందమయము. supreme bliss. అదే యోగానందమయము. That is one of అదే spirituality. అద్వైతానందమయము. That's non-dual bliss. అట్టి ఆనందమైనటువంటి ఒక ప్రేమను లోపల ఎవరు పెట్టుకున్నారు? Who is responsible for this non-dual bliss in you? మాటలు చూస్తే కోటలు దాటుతాయి. In fact, you speak a lot. కాలు చూస్తే కడప దాటదు. You don't step forward even an inch. ఇట్టి మాటలను మనం నమ్మి అనేక రకంగా మోసపోతున్నారు ప్రపంచం. In fact, the whole world is deceived by such falsehood. కనుక ఇట్టి మాటలు నిజంగా ప్రేమ ఉన్నటువంటి వారు, నిజంగా హృదయం ఉన్నటువంటి వారు మాటలు చెప్పరు. In fact, the one full of heart will never speak. ప్రవర్తనలో నిరూపిస్తూ వస్తారు. It is very much demonstrated in their conduct. కానీ ఈనాడు ప్రవర్తనలు శూన్యము. Today, the behavior is మాటలు totally మాత్రం missing. అధికము. But they speak a lot. అటువంటి వాళ్ళు పక్కా దొంగలే తప్ప సరైనటువంటి వారు కాదు. They're all only betrayers, that's all.
ఇట్టి దొంగలను ఆశ్రయించి ఇట్టి దొంగలను నమ్ముకొని మనం గమ్యం చేరగలమా? Is it possible to reach the goal relying on such thieves and robbers? కనుక మనము చెప్పనక్కర్లేదు. You don't need to declare. మనం హృదయాన్ని కరిగించుకొని అది ప్రవహించడానికి తగినటువంటి ఒక మార్గాన్ని మనం పెట్టుకోవాలి. In fact, we should choose a path where our heart melts and flows forth. హృదయం కరిగి ప్రవహించినప్పుడే భగవంతుని యొక్క హృదయము హత్తుకుంటుంది. When once the heart melts and flows in the forward direction, God blesses you. మాటలు అనేక రకంగా చెప్పవచ్చును. You can say anything. కనుక మనం ఇలాంటి దీనికి మనం లొంగకూడదు. We should not submit to such a ఎంత thing. కష్టమైన నష్టమైన దుఃఖమైన కూడాను ఒక హృదయం యొక్క స్థాయిని పట్టుకొని మనము దాన్ని సాధిస్తూ రావాలి. Basing on the level, the prompting of the heart, you should resist all the problems and proceed. కానీ మనం ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరాలనే సంకల్పం లేదు. Today we don't have such an idea as to reach that sacred గమ్యం అంటే goal. ఏమిటో అర్థం కానటువంటి వారికి చేరడం ఎట్లా సాధ్యమవుతుంది? When we do not know our destination, how is it possible to ప్రేమ reach? ఒక్కటే కానీ 2-3 తునుకలకు లేవు. In fact, love is total but not a fragment. దీన్ని ముక్కలు ముక్కలుగా చేసి నీపైన ప్రేమని నీపైన ప్రేమని నీపైన ప్రేమని ఈ విధంగా చెప్తూ రావటము ఇది సరైనటువంటి ప్రేమ కాదు. Love cannot be segmented or fragmented when making you say, I love you, I love you. No. ఇది కేవలం కల్పితమైనటువంటి కల్పన. It is only just imposed, artificial. కల్పనలోనే కల్పన ఉంటుండాలి. We find this kind of unnaturalness, artificiality మన here. హృదయం ఒక్కటే. The heart is only ఈ one. హార్ట్ను ముక్కలు చేయడానికి వీలవుతుందా? Is it possible to cut the heart to ఈ ముక్కలు pieces? చేసి మనిషి కొంచెం కొంచెం ఇవ్వడానికి వీలవుతుందా? Can you distribute pieces of your heart to ఇది చెరుకు everybody? పిచ్చి కాదు, It's not possible. లడ్డు ముద్ద కాదు. It's not laddu. దీన్ని ముక్కలు చేయడానికి You cannot cut it to pieces. ఇది ఎప్పటికీ సత్యంగా ఉండేటువంటిది. It is an eternal truth. అమృతమయమైనటువంటి ఆనందాన్ని The nectarine bliss, లౌకికమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి make it go in the world. ఏదో ఇదే అమృతమయమని అనుకుంటుంటే ఇది కేవలం కల్పితం కాదా? If you consider it be all and end all, it is simply artificial. కొన్ని కష్టములకు నష్టములకు మనం నెట్టుకోవాలి, We should face certain difficulties and తట్టుకోవాలి. problems. We should resist, face దానికి them. తట్టుకొని నెట్టుకొని సాధించినటువంటి వాడే నిజమైన భక్తుడు. The one who bears all the suffering is a true devotee. కనుక నిజంగా భగవంతుని చేరాలనుకునేటువంటి వారికి ఒక పట్టును పట్టి ఆ పట్టిన పట్టు సాధిస్తూ రావాలి. If you want to reach the goal, you should have the determination to achieve it. పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి పట్టునెగ్గడి దాకా అట్టే ఉండు. Having determined, remain so until you reach the goal. కోరినదేదియో కోరనే కోరితివి కోరిక చెల్లుడు దాకా పోవకుండు. Having desired, until the desire is fulfilled, don't go back. అడిగినదేదియో అడగనే అడిగితివి పడుగు పిడుగు దాకా విడువకుండు. Having solicited, having asked, don't go until it is given. తలచినదేదియో తలచనే తలచివి తలపు తీరడు దాకా పోవకుండు. Having thought over until the thought is realized, don't go back. పోరు పడలేక తానైన బ్రోవరియు. In fact, he should bless you out of disgust. వడలు తెలియక నీవైన అడుగవరియు. Or you should fall down and అంతే should కానీ continue to pray. కల్పితమైనటువంటి ప్రేమ చేత మాటల చేత భగవంతుని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు భక్తులు. Many of the devotees are making an effort to betray God, to cheat God by words. ఇలాంటి దీనికి భగవంతుడు ఎప్పటికీ చిక్కడు. You can never catch hold of God by these words. కానీ మనకు ఎంత ప్రమాదం వచ్చినప్పటికీ ఎటువంటి కష్టములు కలిగినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోవాలి. You may face any sort of danger or threat, but yes, you should proceed. భగవంతుడు కష్టంలోనే మనకు లభిస్తాడు. You'll certainly know God in difficult times. కష్టే ఫలి అన్నారు, It's only difficulty that gives నసుఖ you లభ్యతే సుఖం అన్నారు. and out of happiness you cannot get సుఖం చేత happiness. మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం చిక్కుతుంది. It's only difficulty that confers you happiness. ఈ కష్టంలో భగవంతుడు అందించినటువంటి వరప్రసాదములుగా భావించాలి. Consider the difficulties as God's gifts. కనుక అట్టి దానిని మనం స్వీకరించి ఆనందంగా అనుభవించుకొని దానిని ప్రాక్టికల్లో అనగా ఆచరణలో పెట్టి మనం అందుకోవాలి ఈ ఆనందం. Therefore we should accept as the will of God, as the gift of God, willfully, delightfully, blissfully. సరళమ్మ, ఇందులాశ ఇలాంటి అడ్డాలకు ఎన్నిటికో వారు తట్టుకొని నట్టుకొని వచ్చారు. Saralama and Indulasha could face all the obstacles in their way. మీరు ఎక్కడ ఉన్నారో తెలిసిన మీకు బొంబాయిలో ఉంటున్నారు. They are there right in బొంబాయి Bombay. సామాన్యమైనటువంటిది కాదు, Bombay is not an ordinary ఒక one. బాంబు వంటిది బొంబాయి. Bombay is a bomb. దాని మధ్యలో నిలిచి మీరు దానిని సాధిస్తూ వచ్చారు. They were there located in the midst of bombs and మంచి Kudachi. చేసినా కష్టమే, చెడ్డ చేసినా కష్టమే. Whatever you do, good or bad, you are bound to face difficulties. కనుకనే మనం ఎన్ని రకములైనటువంటి కష్టములు వచ్చినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని సాధించాలి. You should certainly achieve the task given to you in హిందూ spite of రాష్ట్రాన్ని obstacles. ఎన్ని రకములైనటువంటి రీతిలోనూ హింసిస్తూ వచ్చారు. In fact, he was hurt by many people. కానీ అతను అచంచలమైనటువంటి యొక్క భక్తితో
అప్రియమైన దీంతో దాన్ని సాధిస్తూ వచ్చారు. He could achieve because of his unwavering faith. ఏ చిన్న కార్యం చేయాలని కూడాను కొంత ప్రసాదం అవసరము. To achieve any simple task, you need God's grace. ఏ దీనికైనా కూడాను ఒకరిని ఆశ్రయించక తప్పదు. You must approach somebody or other. కనుక మనము భగవత్ కార్యాల లోపల భగవత్ కర్మల లోపల ప్రవేశించినటువంటి వ్యక్తులు కొన్ని కష్టములకు తట్టుకొని నెట్టుకొని రావాలి. Those who are involved in these divine tasks and assignments must be prepared to face these problems. ఇటు సాధించుకుంటూ వచ్చినటువంటి వాడు హిందూలాష. Indulasa has achieved, accomplished in this way. 40 సంవత్సరం నుంచి సాయిని పట్టినటువంటి పట్టు చాలా గట్టి పట్టు. He had a strong hold on Sai for 40 years long period. ప్రపంచమంతా సంచరించి అనేక ప్రజలకు సాయి తత్వాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు. He went around all over the world and propagated the message of వారు Sai. వేసేటువంటి క్వశ్చన్స్ కు తక్కని ఆన్సర్స్ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. He could give appropriate, correct answers to their questions. కనుకనే ఈ విధంగా మనం అన్నింటి ఎందుకును లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక అనే మార్గంలో కొన్ని అన్నింటి ఎందు సిద్ధంగా ఉండాలి. So we should be prepared to face all facets of life, the ethical, moral, spiritual, physical and so on. కనుకనే ఆ విధంగా శ్రమపడి ఈనాటికి దేహాలను చాలా ఖర్చు పెట్టుకున్నారు. In fact, they have exhausted themselves by straining ఒక so చిన్న much. విషయం మీకు చెప్తున్నాను. Bhagavan wants to tell you a small thing. పోయిన నెల Last month, బెంగళూరుకు వచ్చాడు, నన్ను చూసి వెళ్ళాడు. he came to Bangalore and saw ఎంతో Bhagavan. ఆశ పెట్టుకొని స్వామి యొక్క దీనిపైన తన కొండంత ఆశతో తాను ధైర్యంగా ఉండినాడు. And he was quite courageous enough with mountainous. స్వామి ఈ విధంగా పడిపోయినాడని చెప్పని నేను మంచం పైన పండుకుంది చూచాడు. He saw Bhagavan resting on bed. అయితే తాను ఎవరికి చెప్పడు. He doesn't tell anybody. మనసు లోపల చాలా బాధపడుతూ He వచ్చాడు. was feeling very sad within. ఎంతో నేను ఆశ పెట్టుకొని కొండంత దీంతో స్వామిని నమ్ముకుంటే స్వామికి ఈ విధంగా అయిపోయింది, మా గతి ఏమిటి ఏమిటి అని చెప్పకుండా లోపల లోపల తపన చేస్తూ వచ్చాడు. He went on feeling this way. I came with lots of hope and I find Swami on bed. ఒక What will నెల happen మాత్రం to us? చూచాను, చూసేటప్పటికి శరీరం కరిగిపోయింది. And he waited there for 1 month and has become very weak. ఎప్పుడు కూడా ఆరోగ్యం చెరుపుకునేటువంటి వాడు కాదు. And he never had his health spoiled anything. ముఖ్యంగా స్వామి యొక్క చింత చేతనే భవిష్యత్తు ఏ విధంగా చేయాలి, ఎట్లా నింపాలి అనేటువంటి దీంతో నిరంతరం రాత్రింపగలు అనాహారాలు మానాడు. His constant worry and anxiety is this: the future of the organization, what is to be done. He has sacrificed ఈ his food and ఫ్యూచర్ drink. విషయం లోపల ఎన్నో ప్లాన్లు వేశాడు. He had many plans regarding the కానీ future. ఈ ప్లాన్లకు అంత తగినట్టుగా స్వామి తగినటువంటి శక్తి ఇంకా ఇవ్వాలి. And he was praying Bhagavan that he should give him necessary సరళమ్మ power. ఇందులాష ఇద్దరు కూడాను చెప్పలేరు, కానీ లోపల లోపల చాలా బాధపడుతూ వచ్చారు. Saralamma and Indulasha, though they did not speak out, they were feeling very sad. స్వామి విషయమే ఎక్కువ ఆలోచిస్తూ వచ్చారు. They think of Swami only. ఎవరికి చెప్పినా వారు నమ్మరు. They will not be carried away by ఒకరి whatever నమ్మకానికి said. వాడేమో ఆశ్రయించలేదు. They are never after anybody's వారి view. నమ్మకమే వారిది. They go by their own conviction. కనుక స్వామి విషయంలో ఎవరు ఏ విధంగా కూడాను యోచించనక్కర్లేదు. Nobody need to think or get worried about స్వామికి Bhagavan. ఎట్టి ప్రమాదములు కూడా ఉండవు. Bhagavan will never face any danger any time. ఎన్ని రకములైనటువంటి కష్టములు వచ్చినా కానీ తట్టుకొని నెట్టుకొని వచ్చేటటువంటి స్వామి. Swami Bhagavan will proceed forward, will resist. all ఎవరు obstacles. బాధపడనక్కర్లేదు, Nobody need to feel ఎవరు bad. కష్టపడనక్కర్లేదు. Nobody need to feel స్వామి difficult. దీన్ని అన్ని సాధించుకుంటూ వస్తాడు. Bhagavan will achieve everything. ఏదో లౌకికమైనటువంటి యొక్క దేహంతో లౌకికమైనటువంటి ఆహారంతో కొన్ని మార్పులకు జరగవచ్చును. There may be certain changes because of the physical అవి body. and the food. తాత్కాలికమైనటువంటివే కానీ శాశ్వతమైనవి కాదు. They are merely temporary. None of them are permanent. కనుక స్వామి ఎప్పటికీ ధైర్యంగా ఉంటామని మిమ్మల్ని ఆశిస్తున్నాను. Bhagavan wants you to be always courageous. ఇప్పుడు నేను ఏ విధంగా అయినానంటే దీనికి ఏది ఔషధము? Bhagavan is in this form today. What is the medicine that he has taken? కానీ నా మెడిసిన్ భక్తులు చేసిన ప్రార్థనే నా యొక్క మెడిసిన్. The medicine that Bhagavan has taken is the devotion of the devotees. ఈ ఒక్క నెల కూడాను మెడ్రాస్ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ముంబై కానీ ఎన్ని రకమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి. During this period, you find the steadfastness and devotion on the rise, ever increasing in cities like ఇంటింటి యందు Madras, భజనలు, Hyderabad, Bangalore and Bombay. నామస్మరణలు, At every residence, Namasmarana, కొన్ని యజ్ఞాలు, yajnas, కొన్ని తపస్సులు, tapas, penance, కొన్ని విధమైనటువంటి యొక్క సాధనలు and spiritual practices. ఇవన్నీ అధికంగా చేసుకుంటూ వచ్చారు. They were increasing day by day. వారు చేసినటువంటి యొక్క ప్రార్థనా ఫలమే నేను ఈనాడు మీ దగ్గర నిల్చుకొని మాట్లాడటానికి వీలైంది.
Bhagavan is here in our midst, standing in response to the fervent prayer of devotees. నేను దేహమునకు బాధలు కావాలని నేను కోరలేదు, పోవాలని నేను ఆశించలేదు. Bhagavan never wanted the difficulty, nor ever wanted to get over it. ఆశించింది మీరే, కానీ మీరు ఆశించిన వారు మీరే కాపాడుకుంటూ వచ్చారు. In fact, we had high hopes, and we have to see that our hopes are ఈ fulfilled. దేహం నాది కాదు. This body is not ఈ Bhagavan. దేహం మీదే. Bhagavan's body belongs to you. మీ దేహాన్ని మీరు చూసుకోవాల్సిందే. You have to take care of your body. నేను దేహం కాదు, దేహిని. Bhagavan is not the body, but is the దేహం indweller. పంచభౌతికము. Body is full of sense. దేహం కూలకు తప్పదు ఎప్పుడు. It's bound to fall. దేహి నిరామయుండు. Indweller is permanent. గడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. The indweller has no birth nor the end, neither liberation nor bondage. దేహియే దేవదేవుడు. This indweller is మదిని God, గమనింపక ఆత్మరూపుడై. and is in the very form of the supreme self. ఆత్మకు ఎట్టి చావు పుట్టుకలు లేవు. The supreme self ఎట్టి has బాధలు ఎట్టి కష్టములు లేవు. supreme self neither has a నిజంగా beginning nor మీకు an చెప్పితే end. మీరు నమ్మలేము, కానీ You may not be able to believe. ఇక్కడ తగిలినటువంటి బాధ డాక్టర్స్ చాలా బాగా చూచారు. Doctors know pretty well the kind of suffering. ఇది జరిగినటువంటిది ఎవరే కానీ ఇంకొక సంవత్సరం 3 ఏళ్ళైనా కూడా నడచడానికి వీలు కాదు. It is not possible to walk even if one takes year or 3. రెండింటికి జాయింట్గా ఉన్నటువంటి ఒక బాల్ ఉంటుంటుంది, బాల్ ముక్కలైపోయింది. The ball that is a joint over there is broken into 3 pieces. దీనికి ఏమైనా తర్బీజ్ చేస్తామనుకుంటే కండలు లేవు. Well, in fact, there's no muscle to unite them. దానికి ఎముకలు చూస్తే నా ఎముకలు చాలా వజ్రాలుగా ఉంటున్నాయి. And Bhagavan's bone is very strong like a దాన్ని diamond. ఏమాత్రం కూడా కొట్టి అతికించడానికి వీలు కాదు. It's not possible to break and connect. అటువంటి కఠినమైనటువంటి యొక్క రక్తము నా యొక్క బేరు. That is the strong bone of Bhagavan. కట్టేయడానికి వీలు కాకుండా రాడ్ వేసి దీన్ని ఏదో చేసి పెట్టారు. As it is not possible to do other way, they have placed the rod and then did surgery. ఈ విధంగా చేసిన వారు బయటకు ఎప్పటికైనా కూడా ఒక 10 సంవత్సరములైనా కూడా చక్కగా నడచలేరు. With this sort of surgery, it is not possible for anybody even to walk in a normal way after 10 years. దీన్నంతా లెక్క చేయకుండా Bhagavan is not ఈ bothered. దేహాన్ని రక్షించుకునే నిమిత్తము డాక్టర్స్ ఏమేమో చేశారు. To protect the body of Bhagavan, doctors did a lot. ఇది వాళ్ళ డ్యూటీ. It's their duty. అంతేగాని ఇది నేను దీనిపైన ఏమాత్రం ఆశ పెట్టుకోలేదు. Bhagavan did not think of his body at all. అందుకోసమనే నా ఆదర్శాన్ని మీకు అందించిన నిమిత్తమై దేహాభిమానమును క్రమక్రమేణగా చల్లజేసుకోండి. This is the message of Bhagavan. Cut short your body attachment. ఇప్పుడు కాదు, నేను 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బోధనలు చేస్తూనే వచ్చాను. Bhagavan has been teaching us for the last 2 years. దేహాభిమానం దినదినంగా తగ్గించుకుంటూ రావాలి. Reduce your body attachment. ఆత్మాభిమానమును పెంచుకుంటూ పోవాలి. Be attached to the self. మీరు ఆత్మస్వరూపులే కానీ దేహస్వరూపులు కాదు. You are the very personification of the self, not physical. దేహంకి వస్తుంటాయి, పోతుంటాయి. Bodies come and go. ఇవన్నీ ఎన్ని రకమైనటువంటి బాధలు కలిగినప్పటికీ దేహానికి కలుగుతాయి కానీ ఆత్మకు కలగవు. All the difficulties come to the body, but not Atma the self. కాలు కదిలించడానికి వీలు లేదు. It's not possible to put a single step. కదిలిస్తే షాక్ మాదిరి అయిపోయింది, అంత బాధ కలుగుతూ వచ్చింది. It will be a feeling of a shock when once నేను step డాక్టర్స్ forward. చెప్పాను, Bhagavan told అయ్యా doctor, మీరు ఆపరేషన్ చేస్తున్నారు, you are doing operation. దీనికి ఏమేమో కొత్త నూతనమైనటువంటివన్నీ కల్పిస్తున్నారు. You are just joining many new ఇది మీ material. పని, ఇది నాది కాదు. That your duty is. ఈ This దేహం body. నాది కాదు. This body is not ఇది mine. నాది కాదు అనేటువంటి త్యాగం పూనుకున్నటువంటి వాడికి ఎట్టి బాధలు కలగవు. The one who has a feeling that this is not mine will never face any problem. ఒక చిన్న విషయం, A small point. ఎంతమంది చెప్పినప్పటికీ ఆ ఆపరేషన్ రూమ్ లోపలికి డాక్టర్స్ తప్ప ఇంకెవరిని వదలరు. There in theatre, only doctors are permitted to get in. ఏమైనా No, సరే నేను స్వామి వెంట ఉండాలి. let it be anything, but I should be with Swami. స్వామిని ఏం చేస్తారో దీన్ని చూసుకోవాలి I want to see what's going అనే to happen. పట్టుదలతో ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేసుకొని With that kind of determination vow, నన్ను వ్యాన్లో తీసుకొని పోతుంటే while Bhagavan was taking a నా van, తల దగ్గరనే కూర్చున్నాడు. he sat right near the head of తర్వాత Bhagavan. ఆపరేషన్ రూమ్కి తీసుకొని పోతే And when Bhagavan was taken to తాను theatre, కూడా అందులో ప్రవేశించాడు. he too got ఈ into the డాక్టర్స్ theatre. వేసుకున్నటువంటి డ్రెస్ అంతా తాను వేసుకున్నాడు. And he has also put on అక్కడే himself the dress. కూర్చున్నాడు. He sat there. కూర్చొని నేను చెప్పాను, Bhagavan said, సత్యజిత్తు, Satyajit, నీవు రక్తం చూస్తే నీవు భరించుకోలేవు, నీవు వద్దు పోమ్మా, బయటికి పో అన్నాను. you cannot bear the very sight of blood. Better you leave the theatre. కానీ స్వామి చెప్పింది నిజమే, నేను బ్లడ్ చూస్తే భయం, కానీ దీనికి మాత్రం నేను భయపడను. What Swami said is true. I cannot bear the very sight of గట్టిగా blood. చెప్పాడు. He said loudly. దగ్గరనే కూర్చున్నాడు ఆపరేషన్ టైంలో. He affirmed and he sat there. ఒకటి సుత్తి తీసుకొని ఆ ఎముకను కొట్టుతున్నాడు.
And they went on hammering the bone over there. ఏమి చిన్నది ఇంత కాదు, ఒక పెద్ద సుత్తి తీసుకొని ఒక ములక తీసుకొని బోన్ లోపల రంధ్రం వేయడానికి కొడుతున్నాడు డాక్టర్. It's a very big hammer. They were trying to put a hole over there in the bone. కానీ దేనికి కూడా వెరవలేదు. But he was not ఇది afraid. ఏం చేస్తారో చూడాలని He wanted to know what they do. చేసినారు. అంత సాధించుకున్న తర్వాత At the end of the operation, తర్వాత చెప్పాడు, he said, స్వామి ఇంత బాధలు మీకు పెడుతూ వచ్చారు, you were put to so much of suffering, ఎట్లా Swami. మీరు భరించుకున్నారు? How could you bear this? నేను చెప్పాను, మీ బోటి భక్తుల యొక్క ప్రేమతత్వమే నా యొక్క బలము. The love of the devotees is my strength, said Bhagavan. ఆ ప్రేమతత్వం అనేటువంటి దానికి ఎవరు కూడా లొంగలేరు. And in fact, it is a love that is supreme. None ప్రేమ can go బలమే away. సర్వ బలమునకు మూల కారణము. The power of love is the true power. ఇటువంటి ప్రేమతత్వాన్ని పెట్టుకున్నప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి బాధ కలిగినా ఏమాత్రం ముప్పు జరగదు. With this love, nobody will face any threat or danger. అట్లా సాధించుకొని తర్వాత నా యొక్క దేహంతోనే తాను బయటకు వచ్చాడు. And he followed Bhagavan and returned. ఇటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసము, A strong faith, determination, నిశ్చలమైనటువంటి నమ్మకము, unwavering faith, నిస్సందేహంగా ఉండాలి. which is beyond doubt. మాటతో చెప్పడం కానీ చేతులతో చేయటం కానీ ఇవి రెండు ఒకటిగా ఉండాలి. What one says and what one does should be one only. ఆ విధంగా ఉండటం చేతనే భక్తులు చాలామందికి స్వామి యొక్క దయ కలుగుతూ వచ్చింది. Because of that nature, many could be recipients of God's grace. అన్ని గ్రామములు ఎందుకును ఈ భజనలు విడువకుండా సాధిస్తూ వచ్చారు. In every village all over the world, there went on వాళ్ళ chanting. ప్రార్థన, మా స్వామి త్వరగా బాగా అయిపోవాలి, Everyone prayed that our Bhagavan should be perfect. మా స్వామి బయటికి రావాలి, Our Bhagavan should give his తాను ఆరోగ్యంగా ఉండాలి. Bhagavan should be healthy. ఇదే ప్రార్థన వారికి. This is the only prayer. అందరు ఎవరిని అడిగినా కూడాను మా స్వామికి బాగుండాలి. You may ask anybody, everybody said Swami should be నాకు okay. కొన్ని వేలు లక్షలు టెలిగ్రాములు వచ్చాయి. Bhagavan received lakhs and lakhs of telegrams. ఈ విధంగా భక్తులు అనేక రకములుగా చెప్పలేరు, కానీ లోపల చాలా బాధపడుతూ వచ్చారు. Many may not declare, but they were feeling very sad within. వారి బాధనే తపస్సుగా మారిపోయింది. The very suffering that devotees underwent ఆ is తపస్సు ఫలమే penance. స్వామి యొక్క ఆరోగ్యం మూల కారణం. The penance of the devotees is the strength of Bhagavan. కనుక నేను ఇప్పుడు ఇంతగా ఆనందంగా ధైర్యంగా ఉన్నానంటే వీడి యొక్క భక్తి ప్రపత్తులే మూల కారణం. Bhagavan is so happy, blissful because of devotees. నా యొక్క శక్తిని నేను ఏమాత్రం ఉపయోగపెట్టుకోలేదు. Bhagavan will never make use of his power నేను for himself. ఉపయోగపెట్టుకుంటే ఒక క్షణంలో నేను బాగా అయిపోవచ్చును. With his mighty power, he could be all right కానీ in a అట్టి moment. స్వార్థం నాలో లేదు. Bhagavan is selfless. నాకు బాగా అయిపోవాలి అనేటువంటి స్వార్థం ఏనాడు కూడా నాకు లేదు. Bhagavan has no trace, iota of selfishness. అందరూ ఆనందంగా ఉండాలి, Everybody should be happy. అందరూ సంతోషంగా ఉండాలి, All should be delighted. అందరూ సుఖాన్ని అనుభవించాలి. All should ఇది experience భారతీయ happiness. సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము. This is the quintessence of the culture of Bharat. కనుక ఈ యొక్క ఆచరణను అనేక రకములుగా మీరు చూసుకొని ఎన్ని విధమైనటువంటి ఆదర్శాలను మీరు పొందుకొని ఇంక భవిష్యత్తును మీరు చక్కగా ధైర్యంగా సాహసంగా మీరు సాధిస్తూ రావాలి. You should receive message from this and then carry on the message as the ideal in your life and lead the future. ఈ కాలంలో ఇది కలియుగ ప్రభావం. This is the effect of Kali age. అందులో అనేక రకమైనటువంటి యొక్క వయసు యొక్క ప్రభావం. And it's also the effects of age. ఈ వయసు లోపల At this age, ఈ కలియుగం నందు in Kali age, ఇన్ని చదువులు చదివి డబుల్ గ్రాడ్యుయేట్స్, we have boys who are double పోస్ట్ graduates. గ్రాడ్యుయేట్స్, ఎంఎస్సి పాస్ చేసుకొని ఎంబీఏ పాస్ చేసుకొని ఇన్ని విధాలు చదివినటువంటి పిల్లలకు ఏమైనా కూడా డౌట్స్ రాకుండా ఉంటాయా? Naturally, the modern boys with MSc and MBA, do you think they will not have doubts? ఇంత చదువులు చదివి With all knowledge, ఇంత రకమైనటువంటి ఒక శక్తి సామర్థ్యం ఉంచుకొని with all the capacities, and ఎవరికి abilities, ఈ భగవత్ తత్వం అనేటువంటి అంత దృఢమైనటువంటిది ఎవరికి కలగదు. it's not possible to have that strong faith in God at this age. రాత్రి కాలం కాని కాలంలో 1 గంటకో లేక 1:30 గంటకో నేను లేచి కొంచెం కన్నులు తెరిచి చూస్తే When Bhagavan opened his eyes in the midnight, 1 o'clock or 3 ఒకరు o'clock, పాదాల దగ్గర ఒకరు తల దగ్గర ఇద్దరు కూర్చొని ఉన్నారు. there are two boys, one sitting near the feet, other వారికి near the head. నిద్రాహారంలే లేదు. They didn't have any kind of food or drink. అంత ప్రేమతో ఈ దేహాన్ని కాపాడుతూ వచ్చారు. With all love and devotion, they have taken care of Bhagavan's body. సత్యజిత్తు, Satyajit, దిలీప్. దిలీప్ ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. Dilip is doing ఆసుపత్రిలో. job here in our hospital. తక్షణమే దీన్ని వదిలిపెట్టి తన కాలు విరిగింది. In fact, he sustained a fracture. ఆ విరిగిన కాలు బ్యాండేజ్ కట్టుకొని He has put a bandage there. వచ్చాడు బెంగళూరుకి. He came to Bangalore. వీళ్ళిద్దరూ చేసినటువంటి సేవ ఎవరూ చేయలేరని నేను గట్టిగా చెప్పగలను. The ప్రేమ service ప్రేమ rendered అని by these two is మాట్లాడగలరు కానీ unparalleled.
ఈ ప్రవర్తన లోపల అట్టి సేవలు ఎవరు చేయలేరు. The service rendered by these two is unparalleled, unequaled. వీళ్ళిద్దరూ చాలా గొప్ప సేవ చేశారు. They did a lot and served Bhagavan. కాలం కాని కాలం లోపల The midnight times, సత్య 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 అని పిలిస్తే టక్కన లేచి అన్ని విధాలు చూసుకునేటువంటి వారు. when Swami just called him Satya, he immediately got up. దీన్ని చిన్నగా మాట్లాడినప్పటికీ వాళ్ళకి తక్షణం లేచి నన్ను ఎన్నో విధాలు చూసుకునేటువంటి వారు. Though Bhagavan called him in soft voice, he responded. ఆహార విహారాలంతా తీసుకురావటము, దాన్ని తీసిపోవటము అన్నీ వాడే చేస్తూ వచ్చారు. They have been taking care of bringing the diet and the food to Bhagavan every day. తమ జీవితాన్ని ఏం పూర్తి మర్చిపోయారు. They have forgotten their own needs. నిజంగా ఆ తల్లిదండ్రులు చేసిన పుణ్యమే ఇదంతా. It's all the merit of their parents. ఆ తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలమే వీరికి ఇంతటి గొప్ప భావం కలుగుతూ వచ్చింది. Because as a result of the meritorious deeds of the parents, they could have this luck. కనుక ఆ తల్లిదండ్రులు గొప్ప భగవంతులుగా భక్తులుగా ఉండాలి. The parents also must be devoted. వారి భావమే ఈ కుమారులకు ఇంతటి గొప్ప ఉత్సాహం కలిగింపు చేస్తూ వచ్చింది. Because the parents are devotees, their feelings are passed on to them. నేను అప్పుడప్పుడు పోయి మీ తల్లిదండ్రులకు ఫోన్ చేయండి ఆయన స్వామి బాగున్నాడని చెప్పండి అంటే ఏమి పట్టించుకోరు. Bhagavan said, tell your parents that Swami is fine. వాడు ఎంతో ఆతృతతో ఫోన్ చేస్తే బాగున్నాడు 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 అంతే. ఇంకా ఏ చిల్లర విషయాలు కూడా ఏది డీటెయిల్స్ చెప్పేటువంటి వారు కాదు. When they received phone calls, they said, Swami is fine, Swami is fine. No other details they shared. ఈ విధమైన మంచి మాటల చేత జగత్తుకు ఎంతో ఉత్సాహం కలిగించుకుంటూ చేశారు. With good and soft words, they could encourage everybody. దీనికి చదువులు కాదు ప్రధానము, It's not the education. వయసు కాదు ప్రధానము, It's not the age. దేహం కాదు ప్రధానము, Not the body. ఆత్మతత్వం యొక్క విశ్వాసమే గొప్ప ప్రధానం. It is the nature of the అది self. ఏ నిజమైన ప్రమాణము. That is the true standard parameter. ఆ ప్రమాణమును ఆధారం చేసుకుని స్వామి సేవ చేస్తూ వచ్చారు. Basing on the parameters of full faith in Swami, they ఎంతో మంది discharge అవకాశం their ఇస్తే duty. చేసే వాళ్ళు ఉన్నారు. There are many who will do it if కానీ given వాళ్ళకి chance. అట్టి అవకాశం చిక్కలేదు. But they don't have such chances. చిక్కిన దాన్ని దక్కించుకున్నారు వీళ్ళు, And they could grasp సార్థకం this. చేసుకున్నారు. They could grab this chance and could work for the దీనికంటే redemption. గొప్ప సాధన చేయనక్కర్లేదు. You don't need any other spiritual practice more ఈ than యొక్క this. ప్రేమతత్వాన్ని స్వామి పొందటము, స్వామి సేవలు చేసుకోవటం దీనికంటే గొప్పది ఏం కావాలి. Nothing is greater than to receive Bhagwan's love ఈ విధంగా నెల దినములు for one full month. ఇంత కష్టపడి చేసినటువంటి వారు ఈ జగత్తులో ఈ వయసు లోపల చిక్కరు. You don't find anybody in this world who worked so much for one full month at this age. అందరూ చెప్తుంటారు, ఎంతోమంది Many people say, ఎంతోమంది రాస్తుంటారు. many write. ఇవన్నీ నేను పట్టించుకోను. Bhagwan will never కానీ mind those things. చేసినటువంటి వారి యొక్క శ్రద్ధ భక్తి దాన్ని పట్టుదలతో నేను ఆనందంగా తీసుకున్నాను. Bhagwan is mighty happy with their steadfastness, spirit of service and devotion. కనుక నేను నన్ను వారు వశం చేసుకున్నారు. In fact, they could have Swami. నాకెవరు వశం చేసుకోవడానికి సాధ్యం కాదు. It is not possible for anybody to వాళ్ళ have భక్తి ప్రపత్తులే నేను వశం కావడానికి మూల కారణం. It is only their devotion and sincerity that made them ఇలాంటి come భక్తి to ప్రపత్తులు Bhagwan. పెట్టుకొని మీరు ఎంతైనా సాధించండి. గొప్ప పర్వతాలను కూడా మీరు మోయగలరు. With this sincerity and devotion, you can carry even mountains. హనుమంతుడు ఎంత పర్వతాన్ని ఎత్తుకొని పోయాడు చెప్పండి. Hanuman could lift even mountains. లక్ష్మణుడు మూర్ఛపడిపోతే, When Lakshmana fainted, రాములు బాధపడుతుంటే when Rama was feeling సంజీవ sad, పర్వతం కావాలన్నారు. they wanted ఆ పర్వతం Sanjeeva mountain. ఎక్కడ ఉండదో ఆ చెట్టు తెలియదు. Where that Sanjeeva tree, no one knows. అది తెలియకుండా పర్వతాన్ని తీసుకొని వచ్చాడు. He lifted the whole mountain, ఆ పర్వతాన్ని తీసుకొని వచ్చి ఆ ముందు పెట్టాడు. and the mountain was kept in front of them. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇది రసమని తీసుకొని And that particular tree was picked up. తక్షణమే లక్ష్మణుడు పైకి లేచాడు. And then receiving that, అదే Lakshmana got విధంగానే up. భక్తులైనటువంటి వారు దేనికైనా సిద్ధంగా ఉండాలి. Like that, devotees must be ready for any task. ఇప్పుడు కష్టం అంటే పరిగెత్తుతారు, సుఖం అంటే పరుగులు ఎడుతారు. People are prepared for all good things, they run away for anything that's difficult. అట్ట కాదు, ప్రతి దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. You should be ready for any దేహం task. ధరించిన తర్వాత ఎన్నో కష్టాలు కలుగుతుంటాయి. You are bound to face certain obstacles and problems. దీనంతా మనం లెక్క చేయకూడదు. You should not be భగవద్ mindful. విశ్వాసాన్ని మాత్రం దృఢంగా పెట్టుకోవాలి. But you should have very strong faith. ఆ విశ్వాసమే మీ శ్వాసగా భావించాలి. That Vishwasa faith be your Swasa, the breath. కనుకనే ఈనాడు నేను ఇంతసేపు నిల్చుకొని ఇన్ని విధాలుగా మాట్లాడుతూ నేను మీ ఎదురుగా ఉన్నానంటుంటే దీనికి అంత మూల కారణం వారు చేసిన సేవా ఫలితమే. Bhagavan could stand this long and could give us this discourse because the services of those two boys. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं,
जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं। ओम जय जगदीश हरे, स्वामी सत्य साई हरे, भक्त जना संरक्षक, भक्त जना संरक्षक, परि महेश्वरा। ओम जय जगदीश हरे, शशिवदना श्रीकरा, सर्वा प्राणपते, स्वामी सर्वा प्राणपते, आश्रित कल्याण